ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈనాటి మనలను బలపరచు దేవుని వాగ్దానము. ఆజ్ఞను తిరస్కరించువాడు అందువలన శిక్షనందును, ఆజ్ఞ విషయమై భయభక్తులు గలవాడు లాభము పొందును. సామెతల గ్రంథము 13వ అధ్యాయము 13వ వచనము. ప్రియ సహోదరి సహోదరులారా, గ్రంథకర్త అయినటువంటి సొలొమోను గారు చాలాసార్లు అనగా చాలా సందర్భాల్లో దేవుని భయభక్తులు కలిగి ఉండాలని, దేవుని ఉపదేశం విషయంలో బహు జాగ్రత్త వహించాలని తెలియజేశాడు. యెహోవా పట్ల భయభక్తులను మనుషులే తమకు తాము ఎంచుకోవాలని, అంతేకాక దానిని జాగ్రత్తగా ఆలకిస్తూ అనుసరిస్తూ ఉండాలని చాలా సందర్భాల్లో తెలియజేశారు. ప్రియులారా, దేవుని ఆజ్ఞలను తిరస్కరించేవాడు తనకు తాను శిక్షను తెచ్చుకుంటాడని, తనకు తాను ఇబ్బందులు గురి చేసుకుంటాడని చాలా సందర్భాల్లో కూడా తెలియజేశాడు. అయితే ప్రియులారా, ఇలాంటి వారిని సామెత గ్రంథంలో మూర్ఖులుగా వర్ణించడం జరిగింది. అయితే దేవుని ఆజ్ఞ విషయంలో భయభక్తులు గలవారు పొందే లాభం గురించి కూడా బైబిల్లో చాలాసార్లు వ్రాయబడింది. ప్రియులారా, ఏమిటి దేవుని ఆజ్ఞల విషయంలో మనము భయభక్తులు కలిగి ఉంటే కలిగే మా లాభం ఏమిటని ఆలోచన చేయగలిగితే ప్రియులారా, అనేక లాభాలు బైబిల్ గ్రంథంలో వ్రాయబడి ఉన్నాయి. అందులో ఒకటి కాదు, రెండు కాదు, అనేకమైన ఆధ్యాత్మిక లాభాలు మనము పొందుకోగలుగుతాం. ఎలా అంటే కేవలం దేవుని ఆజ్ఞల విషయమై భయభక్తులు కలిగి ఉండడమే బహులాభంగా బైబిల్ గ్రంథము తెలియజేస్తుంది. పాపభూయిష్టమైన ఈ లోకంలో మనము ఎలాగా పవిత్రమైన జీవితం కలిగి ఉండాలో, పరిశుద్ధమైన జీవితం కలిగి ఉండాలో, ఈ ఆధ్యాత్మికమైన జీవితం దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన ఆజ్ఞల విషయంలో మనం భయభక్తులు కలిగి ఏ విధంగా పరిశుద్ధ జీవితం కలిగి ఉండాలో కూడా దేవుని గ్రంథంలో వ్రాయబడింది. ప్రియులారా, ఆ పాప విముక్తిలో ఎదుగుదల, పాపాన్ని ఒకటి మన జీవితంలో దేవుని ఆజ్ఞలకు భయపడుతూ మన పాపము నుంచి విడుదల పొందుకునే మార్గాన్ని దేవుడు మనకి చాలా సందర్భాల్లో తెలియచేశాడు. ఇటువంటి ఆశీర్వాదాలు దేవుని ఆజ్ఞలకు లోబడినందువల్లనే కలిగే ఫలితాలని గమనించాలి. ప్రియులారా, ఇవి గాక దేవుని ఆజ్ఞల విషయంలో మనం భయభక్తులు కలిగి ఉంటే, ఆయన సన్నిధిని విషయంలో భయభక్తులు కలిగి ఉంటే ప్రియులారా, పరలోకంలో అనుభవించబోయే శాశ్వతమైన బహుమతులు, పరలోకంలో అనుభవించబోయే శాశ్వతమైన దేవుని ప్రేమ, ఇలాంటివెన్నో దేవుని యొక్క ఆశీర్వాదాలు లేదా మేలులు మనం పొందుకోబోతున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక మన జీవితంలో భయభక్తులు, దేవుని పట్ల మనం భయభక్తులు కలిగి ఉండడం అనేది చాలా మేలుకరమైనది, చాలా లాభకరమనేది దేవుని లేఖనం తెలియజేస్తుంది. ప్రియులారా, భయభక్తులు కలిగి ఉండటం చెడుతనంను సంపూర్ణంగా విడిచిపెట్టడం అని రాయబడి ఉంది. దేవుడు మనకు తోడుంటాడని. ఎవరికి దేవుడు తోడుంటాడంటే ఎవరైతే ఆయన యందు ఆయన ఆజ్ఞల విషయంలో భయభక్తులు, ఆయన ఆజ్ఞల విషయంలో భయభక్తులు అంటే ఆయనకి భయపడమే, ఆయన మాటకు భయపడమే. కనుక మన జీవితంలో మనం కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానైన సొలొమోను చెప్పినట్లు మనం కూడా లాభము పొందుకుంటామని దేవుని లేఖనం సెలవిస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియులారా, అనేక విషయాలు జ్ఞానం, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడమే జ్ఞానమునకు మూలమని వ్రాయబడింది. ప్రియులారా, అనేకమైనటువంటి లాభములు పొందుకునే కృప ఆయనే మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు స్తుతులు స్తోత్రాలు. అలుపులము దీనులము నాయన ప్రభా, ఎన్నిక లేని వారు తండ్రి ప్రభా, అయినను కేవలం మీ కృప వలన ఇటు రీతిగా మీ పాద సన్నిధిలో మరొకసారి నాయన తండ్రి మిమ్మల్ని ప్రార్థించడానికి ఇచ్చిన అవకాశం బట్టి మీకు స్తోత్రాలు, వందనాలు. ఈ సమయం బట్టి కూడా మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నా తండ్రి. ఇప్పటి వరకు నాయన ఇదిగో నాయన ప్రభు, ఆజ్ఞను తిరస్కరించేవాడు శిక్షణ అందుతాడని, ఆజ్ఞ విషయమై భయభక్తులు గలవాడు లాభం పొందుతాడని మాతో మాట్లాడినందుకు మీకు స్తుతులు స్తోత్రాలు. ఇదిగో మీ ఆజ్ఞల విషయంలో మేము భయభక్తులు కలిగి ఉంటే అనేకమైన లాభములు పొందుకుంటామని తండ్రి ప్రభు మీ మాట ద్వారా మాకు తెలియజేసినందుకే మీకు స్తుతులు స్తోత్రాలు. ఇదిగో నాయన ప్రభు, ఆ ఆధ్యాత్మికమైన క్షేమము, విజయము, ఆ భద్రత, మీ ప్రేమ, పరిశుద్ధ జీవితం ఎలా జీవించాలో తండ్రి ప్రభు మాకు నేర్పించండి, మమ్మల్ని నడిపించండి, ఆ విధంగా నడిపించండి. ప్రతిరోజు నాయన తండ్రి మీ వాక్యంతో సహవాసము చేస్తూ మీ ఆశీర్వాదాలు పొందుకునే కృప మాకు అనుగ్రహించమని మా ప్రభువును రక్షకుడినైన యేసుక్రీస్తు నామంలో అడిగి పొందుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ వందనాలు ప్రియులారా. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.